హైందవ సంప్రదాయంలో సూర్య భగవానుడికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. సూర్యుడిని ప్రత్యక్ష దైవంగా పూజిస్తారు. సూర్యుడిని ఆరాధించడం, ఆర్ఘ్యం ఇవ్వడం ద్వారా మనిషి ఆనందాన్ని, సంతోషాన్ని, శాంతిని పొందుతాడు. నిత్యం ఈ సంతోషం ఉండాలన్నా, జీవితంలోకి కష్టాలు రాకుండా ఉండాలన్నా సూర్యాస్తమయం సమయంలో లేదా సూర్యాస్తమయం తరువాత కాలంలో కొన్ని రకాలైన పనులు అస్సలు చేయకూడదని పండితులు చెబుతున్నారు. ఆ పనులేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పొరపాటున సూర్యాస్తమయం సమయంలో ఈ పనులు చేస్తే ఎన్నడూ లేని విధంగా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సాయంత్రం సమయంలో అంటే సూర్యాస్తమయం సమయంలో ఎట్టి పరిస్థితిలోనూ చీపురు పట్టుకోకూడదు. చీపురుతో ఇంటిని శుభ్రం చేయకూడదు. సూర్యాస్తమయం తర్వాత ఈ పనులు చేయడం వలన లక్ష్మీదేవి ఇంటి నుంచి వెళ్ళిపోతుందని అంటారు. అదేవిధంగా చెత్తను కూడా బయట పడేయరాదు. ఇక సూర్యాస్తమయం తర్వాత తులసి మొక్కను ముట్టుకోకూడదు. తులసి పవిత్రతకు చిహ్నం. ఈ పవిత్రమైన మొక్కను సాయంత్రం వేళ తాకితే అశుభంగాను, తులసి దళాలు కోయడం నిషేధంగాను చెబుతారు. ఇలా చేయడం వలన లక్ష్మీదేవికి కోపం వస్తుందని చెబుతారు. అంతేకాదు, సూర్యాస్తమయం సమయంలో ఎట్టి పరిస్థితిలోనూ నిద్రపోకూడదు. సాయంత్రం సమయంలో నిద్రపోవడం వలన అనారోగ్యం ఏర్పడుతుంది. వ్యాధుల బారిన పడవలసి వస్తుంది. అంతేకాదు, జీవితం కూడా తగ్గిపోతుంది. సూర్యాస్తమయం సమయంలో అంటే సంధ్యావాలే సమయంలో ప్రధాన ద్వారం తలుపులు మూసివేయకూడదు. ఇంటిని చీకటిగా అస్సలు ఉంచకూడదు. అంతేకాదు, సూర్యాస్తమయం సమయంలో పదునైన వస్తువులను వాడడం కూడా నిషేధమే.